ప్రేమ్, ఇప్పుడు నేనేం చేయాలంటావు? మేము ఒక చోట గోరింటాకు దాచిపెట్టాము. అది ఎక్కడుంది అని అందరూ వెతుకుతారు. దాన్ని ముందు ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మీ చేతులతో గోరింటాకు పెట్టాలి. ప్రేమ్ బ్రో, అలా అయితే ఈ మండపంలో ఉన్న వేరే ఎవరికైనా గోరింటాకు తీస్తే ఏం చేస్తారు? అలా జరిగే ఛాన్సే లేదు. అలా జరిగితే ఎవరు గోరింటాకు తీస్తే వాళ్ళకి రవి గోరింటాకు పెట్టాలి. అంతే కదా? అంతే కదా? అంతే. ఓ, ఇలా ఒక ప్లాన్ వేస్తున్నారా? రే, ఇలాంటివన్నీ నాకు సెట్ అవ్వవురా, నన్ను వదిలేయండిరా. ఏంట్రా నువ్వు ప్రతిదానికి మొహం అదోలో పెట్టుకొని కూర్చుంటావు? అమ్మ పెళ్లి కూతురా, మనోడు అలాగే అంటుంటాలే గానీ నువ్వు మాట్లాడమ్మా. చెప్పు సామ్. నువ్వే ఒప్పించవన్నీ. బేబీ, నువ్వు ఇలా ఇంట్రెస్ట్ చూపకుండా ఉంటే ఝాన్సీ అమ్మకి మిగిలిపోయిన వాళ్ళకి డౌట్ వస్తుంది బేబీ. ఇదంతా మన మధ్య బాండింగ్ అని అందరికీ అర్థమయ్యేటట్టు చేయడానికేనా? ప్లీజ్ బేబీ, కొంచెం కోఆపరేట్ చేయి. నా మీదున్న కోపాన్ని కొద్దిసేపటి వరకు పక్కన పెట్టు. ఈ పెళ్లిలో నువ్వు కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లు చూపించు బేబీ. ప్లీజ్, నీ మంచిగా చెప్తున్నాను. అవును బేబీ, నీకు ఇంట్రెస్ట్ లేదని తెలిస్తే ఝాన్సీ అమ్మ అది ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు. పైగా ఈ పెళ్ళి అస్సలు జరగకూడదని చాలా మంది అన్నారు. నీకు తెలుసు కదా. అయ్యో, ఏం చెప్పినా ఒప్పేసుకుంటున్నాడే. అరే రవి, పొద్దునే టీ తాగావా? తాగాను. పెళ్లి కొడుకు ఒప్పేసుకున్నాడు. అందరు వెళ్ళి గోరింటాకు ఎక్కడుందో వెతుకోండి. వెళ్ళండి రే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇంకా అలాగే నిలబడి చూస్తారండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అరే మామ, మన కూడా వెళ్దాం పదరా. 3:05 లోపు అందరు తీసుకొచ్చేయాలేమా, టైం లేదు. అంటే గోరింటాకు నేను తీసుకొని వస్తే బావ నా చేతికి గోరింటాకు పెడతాడు. వెతికి తీసుకొస్తాను. మీనా, ఏం జరుగుతోంది అక్కడ? ఏదో మెహందీ ఫంక్షన్ అంట అత్తయ్య. గోరింటాకును ఒకళ్ళు దాచిపెట్టారంట. అది ఎవరు వెతికి తీస్తే వాళ్ళకి పెళ్లి కొడుకు గోరింటాకు పెట్టాలంట. ఏంగేమో ఏమిటో. అన్నా, ఎవరెంత ట్రై చేసినా రవి తన చేతులతో నాకు గోరింటాకు పెట్టాలి. నేను అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను, గోరింటాకే కనపడలేదు. ఎవ్వరూ కనిపెట్టలేరు శామ్. ఏ అన్నా? ఎందుకంటే గోరింటాకు నా దగ్గరుంది కదా. అన్నా, ఎక్కడన్నా? రా. అన్నా, ఎక్కడుందన్నా? ఎక్కడుందన్నా? అన్నా, నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ చూపించిన. తొందరపడకు, కొంచెం సేపు అందరినీ వెతకని, ఆ తర్వాత నువ్వే కనిపెట్టినట్టు వచ్చి తీసుకో. నిజంగా సూపర్ ఐడియా అన్నా. పద, వెళ్ళి వెతుకుతున్నట్టు నటించు పో. హలో సంయుక్త, ఎక్కడున్నావు?
తొందరగా కిచెన్ వైపు రా. అక్కడే గోరింటాకు చూసారని చెప్తున్నారు. తొందరగా రా, నేను ఎత్తి పెడతాను. అన్నా, చెప్పమ్మా. హలో నా చెల్లి మాట్లాడు. ఏంటి అది ఈ గోరింటాకు ఎక్కడుందో నీకేమైనా ఐడియా ఉందా? గోరింటాక్ మాకెలా తెలుస్తుంది? మేమైనా దాచిపెట్టామా ఏంటి? నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను అన్ని చోట్ల వెతుకుతున్నాను, నాకు కనిపించడం లేదు. వెన్నెల, ఏది ఎప్పుడు ఎవరికి దొరకాలో అది అప్పుడు వాళ్ళకే దొరుకుతుంది. రే నేను ఒకటి వేస్తాను రా. కానీ ఒక్కడి గుర్తు పెట్టుకో వెన్నెల, మనది కాని దానికోసం ఎంత పాకులాడినా సరే మట్టి మాత్రమే మిగులుతుంది. యజచ్చా గచచ్చా. పొండిరా లూజ్ వెదవల్లారా. లూజు వేదవాలా? ఏదో అలకలో అనేసింది, వదిలే. కానీ మీ చెల్లి కూడా పాపం అనిపిస్తుందిరా. పాపం అనిపిస్తోందా? అన్నా, వెన్నెల కాని రవి బావని పెళ్లి చేసుకుందే అనుకో, వాళ్ళిద్దరి జీవితం పాపం అవుతుంది. పర్వాలేదా? ఓ పర్వాలేదురా, నీకు అర్థమైంది. అదే మీ ఇంట్లో ఒక్కరికి కూడా అర్థం కాలేదు, చూసావా? ఎంత నచ్చ చెప్పాలి. ఇంకా ఇక్కడే ఉన్నవే, గోరింటాకు వెతకాలి. పద పద పదరా. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. అక్క, ఇదేంటి గోరింటాకా? అవును. నాకు కొంచెం ఇస్తారా? థ్యాంక్ యూ అక్క. దొరికేసింది, దొరికేసింది అక్క, నాకు గోరింటాకు దొరికేసింది. వెళ్ళండి. ఇదిగోండి, ఇది గోరింటాకి, చూడండి. మీరు ఇలా చేస్తారని నాకు బాగా తెలుసు. అందుకే మేము గిన్నె మీద పేరు రాసి గోరింటాకుని దాచిపెట్టాము. మోసం చేద్దామంటే కుదరలేదు. ఇదే డూప్లికేట్ అండి. వెళ్ళి అసలైన గోరింటాకు వెతకండి. ఎవరికి ఆ గోరింటాకు దొరకలేదా? అన్నా, దీనికి మించి మనం వెయిట్ చేయొద్దు. ఇదే సరి అయిన టైం. నా గోరింటాకు తీసుకో. సరే రా, వెళదాం. రారా. ఎవరైనా వస్తున్నారేమో అన్నా. హే శామ్, గోరింటాకు కనపడడం లేదు. ఇక్కడే పెట్టాను కదా. ఏంటి కనిపించట్లేదు. గోరింటాకు ఇక్కడే పెట్టాను. గోరింటాకు కనపడటం లేదా? ఇక్కడ పెట్టింది ఎలా కనిపించకుండా పోతుందన్నా? అన్నా, మళ్ళీ ఎక్కడైనా మార్చి పెట్టావా ఏంటి? బాగా ఆలోచించన్నా. లేదు శామ్, నేను ఇక్కడే పెట్టాను. ఎక్కడా? ఎవరు తీసుంటారు?